నమస్కారం అండి. మనం ఇప్పుడు ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన 'కీర్తి కిరీటాలు' అనే నవలలోని 13వ భాగాన్ని విందామా? స్వర్ణ అక్కడక్కడా పడి ఉన్న బట్టలన్నీ పెట్టెలో సర్దుకుంది. టేప్ రికార్డ్స్ అన్నీ చిన్న పెట్టెలో పట్టించడానికి చూసింది కానీ సాధ్యం కాలేదు. సగం పైగానే బయట మిగిలిపోయినాయి. వాటిని ఏ విధంగా ప్యాక్ చేయటమా అన్నది సమస్యగా నిలిచింది. రాత్రి జరిగిన సంఘటనతో స్వర్ణకి సిగ్గుతో ప్రాణం పోతున్నట్టుగా ఉంది. ఆ రోజున కాత్యాయనితో తేజ పట్ల నాకు ఎలాంటి ఆశలు లేవని చెప్పిన మాటకు పూర్తిగా విరుద్ధంగా ప్రవర్తించింది. చిచి, ఆవిడ ఏమనుకుంటోంది? తేజ ఏమనుకుంటాడు? రాత్రి తను పైకొచ్చిన తర్వాత తేజ మేనత్తకి ఏమని చెప్పాడో ఏమో. ఆవిడ తెల్లవారిన తర్వాత పైకి రాలేదు. తనని ఎలాంటి సంజాయిషి అడగలేదు. తేజ కూడా కనిపించలేదు. తను ఇంత జరిగిన తర్వాత ఇక్కడ ఉండటం మంచిది కాదు. తన మూలంగా తేజకి ఇంకెలాంటి ఇబ్బంది కలగకూడదు. తను ఇక్కడి నుండి వెంటనే వెళ్ళిపోవాలి అని ఆ రాత్రే నిశ్చయం చేసుకుంది. రత్తమ్మ ఉదయం కాఫీ తెచ్చినప్పుడే, రత్తమ్మ, మీ అబ్బాయి గారిని ఒకసారి రమ్మని చెప్పు అంది. అబ్బాయి గారు ఇంట్లో లేరమ్మా, షెడ్ల దగ్గరికి వెళ్ళిపోయారు అంది రత్తమ్మ. అయితే భోజనానికి వచ్చినప్పుడు చెప్పు. భోజనానికి రానని చెప్పి వెళ్ళారు. స్వర్ణ ఏం చేయటమా అన్నట్టు పెదవి నములుతూ ఉండిపోయింది. మధ్యాహ్నం అవుతుండగా ఏసోబు కొత్త బట్టలు వేసుకుని గంతులేస్తున్నట్టుగా ఉత్సాహంగా వచ్చాడు. వస్తూనే, అమ్మాయి గారు, నా కొత్త బట్టలు బాగున్నాయా అంటూ చూపించాడు. బాగున్నాయి. ఏమిటి విశేషం? ఎక్కడికి వెళ్తున్నావు? అత్తమ్మగారితో నేను ఊరు వెళ్తున్నానుగా. చొక్కాను చూసుకుంటూ మురిసిపోతూ అన్నాడు. స్వర్ణ ఉలిక్కిపడింది. అత్తమ్మగారు ఊరు వెళ్తున్నారా? ఎప్పుడు అంది ఆదుర్దాగా. ఇప్పుడే. భీముడు బండి తీసుకురావడానికి వెళ్ళాడు. స్వర్ణ మనసులో ఆదుర్ద ఎక్కువైంది. ఆవిడ ఊరు వెళ్ళిపోతోందా? ఇదేమిటి? తనకు తెలియనేలేదు. రాత్రి జరిగిన దానికి కోపంతో వెళ్ళిపోతోంది కాబోలు. రాత్రి వీళ్ళిద్దరూ ఏం ఘర్షణ పడ్డారో. తేజ అందుకే భోజనానికి కూడా ఇంటికి రాలేదేమో. స్వర్ణ చప్పున ఏసోబు చేయి పట్టుకుంది. ఏసోబు, ఒక్కసారి షెడ్స్ దగ్గరికి వెళ్ళి మీ అబ్బాయి గారిని నేను అర్జెంటుగా మాట్లాడాలి, రమ్మని పిలుచుకొస్తావా అంది. ఇప్పుడా? బండి వచ్చేస్తుందేమో. వస్తే కాసేపు ఆగుతుందిలే. ఏసోబు వెళ్ళబోయి తటపటాయింపుగా ఆగాడు. అబ్బాయి గారు పొద్దుటి నుంచి కోపంగా ఉన్నారు. నేను వెళ్ళి పిలిస్తే తిడతారేమో భయంగా అన్నాడు. తిట్టర్లే, నేను పంపానని చెప్పు. అతడు భుజం తట్టి బలవంతంగా తోస్తూ అంది. ఏసోబు వెళ్ళాడు. స్వర్ణ ఒకచోట కూర్చోలేనట్టుగా గదిలో అటూ ఇటూ తిరగసాగింది. చిచి, ఏం చేసింది తను? ఈ ఇంటికొచ్చి వాళ్ళ చేత ఉపకారం పొంది వాళ్ళ మధ్య స్పర్ధకి కారణమైంది. అసలు తేజ వెళ్ళిపోమనగానే బయలుదేరి వెళ్ళిపోయినట్టయితే బాగుండేది. బుద్ధి లేనట్టుగా ప్రవర్తించింది. తను దిక్కులేందయింది. ఈ సమస్య తనది. ఇందులోకి తేజాను లాగడం భావ్యం కాదు. తన బాధలు అతని మెడకు చుట్టడం ఏ న్యాయం? స్వర్ణ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తను ఇలా ఒంటరిగా ప్రపంచం మధ్య నిలబడాలని ఊహించుంటే అమ్మ మరో రకంగా పెంచుండేదేమో. స్వర్ణ కిటికీ దగ్గర నిలబడి దూరంగా చూస్తోంది. ఎందుకు పిలిచావుట? హఠాత్తుగా వెనక నుంచి వినిపించింది. స్వర్ణ చటుక్కున వెనక్కు తిరిగింది. గుమ్మంలో తేజ నిలబడి ఉన్నాడు. స్వర్ణ చప్పున కళ్ళు తుడుచుకుంది. అదేం గమనించనట్లుగానే అన్నాడు అతను. నన్ను పిలుచుకురమ్మని చెప్పావుట? నేను ఇప్పుడు షెడ్స్ దగ్గర నుంచి వస్తుంటే గుమ్మంలో ఎదురై ఏసోపు చెప్పాడు. స్వర్ణ అక్కడున్న కుర్చీ జరిపింది. ఒక్క నిమిషం కూర్చోండి, మీతో మాట్లాడాలి. అతను కూర్చోలేదు. రాత్రి సరిగ్గా నిద్రలేకనో లేక ఉదయం నుంచి షెడ్ల దగ్గర పనిలో ఉండడం వలనో కానీ అతని ముఖం అలసటగా ఉంది. చాలా పనుంది. అత్తయ్య ఊరు వెళ్తోంది. పంపించడానికని పని మధ్యలో ఆపి వచ్చాను. ఏమిటది? త్వరగా చెప్పు అన్నాడు అతను. మీ అత్తయ్యని ఊరు వెళ్ళవద్దని చెప్పండి. బెజవాడ ట్యాక్సీకి ఫోన్ చేయండి. నేను ఊరు వెళ్తున్నాను అంది. తేజ ఒక్క నిమిషం స్వర్ణ ముఖం వైపు, అక్కడ సర్దిపెట్టి ఉన్న పెట్టెల వైపు చూశాడు. రాత్రి వెళ్ళనన్నావుగా? ఆ అభిప్రాయం మార్చుకున్నాను. ఇక్కడికి మిమ్మల్ని బాధ పెట్టింది చాలు. ఇంకా బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. నాకు బాధగా ఉందని ఎవరైనా చెప్పారా? ఒకరు చెప్పాల్సిన విషయాలా ఇవి? ఒకరు చెబితే గానీ అర్థం చేసుకోలేనంత మూర్ఖురాలినా నేను? స్వర్ణ ఎంత మామూలుగా మాట్లాడాలని అనుకుందో అంత ఆవేశం వచ్చేసింది. అతను గదిలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. రాత్రి అత్తయ్య చూసిందనేగా అన్నాడు. స్వర్ణ మాట్లాడలేదు. దానికోసం నువ్వు ఊరు వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు.
అత్తయ్యకి నేను రాత్రే చెప్పాను, నువ్వు సావిత్రి వచ్చిన తర్వాత వెళ్ళిపోదువు గాని. క్షమించండి, ఎంతసేపు నా బాధలే చూసుకున్నాను కానీ ఇక్కడ మీ ఇబ్బందులేమిటో గ్రహించలేకపోయాను. అది నా తెలివి తక్కువతనమని ఒప్పుకుంటున్నాను. ఇలాంటి విషయాల్లో ఏది చేస్తే మంచిదో నాకు తెలియదు. నేను పుట్టి పెరిగిన వాతావరణం అలాంటిది. ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే అన్నీ అమ్మే చూసుకునేది. ఒక్కసారిగా నా జీవితం తలక్రిందులు అవడంతో నా మతి పోయినట్టుగా ఉంది. కాస్త మీరు అండగా నిలబడేసరికి పూర్తిగా మీ మీద ఆధారపడిపోయాను. నాకు మీ మీద ఏదో హక్కున్నట్టే ప్రవర్తించాను. ఇప్పుడు అవన్నీ ఎందుకు? రాత్రి ఆ కోపంలో ఏదో అనేశాను. అతను కుర్చీలో నుంచి లేచాడు. నువ్వు నాకు క్షమార్పణలు చెప్పాల్సినంత తప్పేది మాట్లాడలేదు, సరేనా? మీ అత్తయ్యని వెళ్ళవద్దని చెప్పండి. నేను చెప్పాను, ఆవిడ వినలేదు. పోనీ నేనొచ్చి బ్రతిమలాడినా? అతను నవ్వాడు. ఆవిడ కోపం మరీ ఎక్కువ అవుతుందే తప్ప తగ్గదు. మీ ఇంటికొచ్చి మీ సహాయం పొంది మీలో మీకు కలతలు కలిగించటం నిజంగా నాకు చాలా సిగ్గుచేటుగా ఉంది. ఇది నీ మూలంగా వచ్చిన కలత కాదు, మా మధ్యన ఉన్న పాత కలహమే. ఆవిడ పెళ్లి విషయం మాట్లాడబోతుంది. నేను ఆ మాట ఎత్తవద్దని అంటాను. కానీ ఆవిడ అలా కోపంగా వెళ్ళిపోతున్నారంటే అత్తయ్య కోపం గురించి నీకు తెలీదు. అది శీతాకాలంలో వాన లాంటిది. రాక రాక వచ్చినా వచ్చిన వెంటనే పోతుంది. అందుకే నాకు భయం లేదు. ఇంతలో మెట్ల మీద నుంచి మాటలు వినిపించాయి. కాత్యాయని ఆవిడ వెనక రత్తమ్మ లోపలికొచ్చారు. రండి. స్వర్ణ తొట్రుపాటు నడుచుకుంటూ కుర్చీ జరిపింది. నేను ఊరు వెళ్తున్నానమ్మా, ఆ మాటే చెప్పడానికి వచ్చాను. ఆవిడ అక్కడున్న తేజాన్ని చూడనట్టే స్వర్ణతో చెప్పింది. ఇంత హఠాత్తుగా వెళ్ళిపోతున్నారేమిటి? నేను మీతో మాట్లాడాలి. ఈ ఒక్క పూట నా కోసం దయుంచి ప్రయాణం ఆపుకోండి. ఒక్క క్షణం కూడా ఉండనింక. నేను అసలు మళ్ళీ ఈ ఇంటి గడపే తొక్కను. నాకెవరున్నారిక్కడ? నేను వస్తే ఎవరికి, రాకపోతే ఎవరికి? నేనంటే ఎవరికి లక్ష్యం కాబట్టి? ఆవిడ సాధింపుగా అంది. తేజ అదేమీ అర్థం కానట్టుగా అల్మేరా వైపు తిరిగి పుస్తకాలు తీసాగాడు. మీరంత మాట అంటే ఎలాగండి? అంది స్వర్ణ. నా బాధ నీకేం తెలుసులే. భగవంతుడు నాకు పిల్లలు ఇవ్వలేదు కానీ వాళ్ళ చేత పడే బాధలు మాత్రం తప్పించలేదు. నువ్వేదో మాట్లాడాలని అంటున్నావేమిటి? నిజంగా అదేదైనా ముఖ్యమైనదై ఉంటే నువ్వు మా రాజమండ్రిరా. నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. ఆ మాటే చెప్పి వెళ్ళడానికి వచ్చాను. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. వస్తాను. ఆవిడ స్వర్ణని బొగ్గ పుణికి, త్వరగా పెళ్లి చేసుకోమ్మా. నిన్ను చేసుకోబోయే ఆ కుర్రాడెవరో కానీ చాలా అదృష్టవంతుడన్నమాటే. నాకు శుభలేఖ పంపడం మర్చిపోకు. మా ఆడపడుచులిద్దరికీ ఒంట్లో బాగుంటే తప్పకుండా వస్తాను. స్వర్ణ అయోమయంగా చూస్తూ తల తిప్పింది. ఆవిడ గదిలో నుంచి వెళుతూ, ఆ పెళ్ళి కూడా ఒక భాగ్యంలే, అది అందరి మొహాన ఉండదు అని వెళ్ళింది. తేజ పుస్తకాలు సర్దడం మానేసి ఆవిడ వెనక వెళ్ళిపోయాడు. స్వర్ణ అక్కడే నిలబడిపోయింది. అన్నట్టుగానే కాత్యాయని వెళ్ళిపోయింది. తేజ షెడ్స్ దగ్గరికి వెళ్ళాడు. స్వర్ణ మనసంతా ఎలాగో ఉంది. కూర్చున్నా నిలబడినా ఏదో అశాంతి. అది భరించలేని స్వర్ణ గదిలో మంచం మీద కూర్చుని టేప్ రికార్డర్ ముందు పెట్టుకుని పక్కన పడేసి ఉన్న టేప్స్ చేతికి అందింది తీసిపెట్టి ఆన్ చేసింది. గలగల పారే సెలయేరులా మొదలైంది సంగీతం. అనేక వాయిద్యాల సమ్మేళనం. స్వర్ణ ఇంతవరకు ఇది ఎప్పుడూ వినలేదు. రికార్డర్ ఆపు చేసి మళ్ళీ మొదటి నుంచి పెట్టి శ్రద్ధగా వింది. స్వర్ణకి గుర్తొచ్చింది. కిషోర్ ఊరు వెళ్లే ముందు అమ్మ నీకిమ్మంది అని కొన్ని టేప్స్ తెచ్చి అక్కడ పడేశాడు. బహుశా ఇది అయి ఉంటుంది. రకరకాల వాయిద్యాలకు లయబద్ధంగా మోగుతున్న ఆ సమ్మేళనం స్వర్ణ నరాలకి వింత శక్తిని ప్రసాదిస్తున్నట్టుగా ఉంది. కాలి బొటనవేలు తనకు తెలియకుండానే తాళం వేయసాగింది. లేచి చేతులు చాచి డ్యాన్స్ చేయాలనే కోరికని బలవంతంగా నిగ్రహించుకుంది. చెంపకి చేయి ఆనించుకుని ఆ సంగీతం వింటూ దానిలో లీనమైపోయి వింటున్న స్వర్ణకి, అమ్మాయి గారు మిమ్మల్నేనండి అని రత్తమ్మ గొంతెత్తి పిలవడంతో ఈ లోకంలోకి వచ్చింది. స్వర్ణ ఉలిక్కి పడ్డట్టుగా ఈ లోకంలోకి వచ్చింది. టేప్ రికార్డర్ ఆఫ్ చేస్తూ, ఏమిటి రత్తమ్మా అంది. మీకోసం ఎవరో వచ్చారు. నా కోసమా? అవును, అడుగో. నమస్కారం అమ్మాయి గారు, బాగున్నారా? దాసు నువ్వా? ఎప్పుడూ డ్రైవర్ డ్రెస్లో ఉండే అతను మామూలు దుస్తులతో ఉంటే చూసి వెంటనే గుర్తుపట్టలేకపోయింది. నేనే అమ్మాయి గారు, మీరిక్కడ ఉన్నారని తెలిసి చూడటానికి వచ్చాను. ఒంట్లో ఎలా ఉంది? క్రింద కూర్చుంటూ అడిగాడు. పర్వాలేదు,
నేను ఇక్కడున్నానని ఎవరు చెప్పారు? మీ పిన్ని గారు. అబ్బో, ఒక పట్టాన్ని చెప్పిందేమిటి? నాకు తెలియదు పొమ్మంది. 1,00,000 ప్రశ్నలు వేసి చివరికి చెప్పింది. మీతో చిన్న పనుండొచ్చానమ్మా, నాకు ఒక చిన్న సహాయం చేసి పెట్టాలి. రత్తమ్మ క్రిందికి వెళ్ళిపోయింది. దాసు వినయంగా అన్నాడు, నా సంగతి మీకు తెలుసుగా, కిషోర్ బాబు అన్యాయంగా నన్ను జైలు పాలు చేశాడు అంటూ వివరంగా అదంతా చెప్పాడు. స్వర్ణ దిగ్భ్రాంతిగా చూసింది. కిషోర్ ఆంటీని అంత కట్టడిలో ఉంచాడా? నమ్మలేనట్టుగా అంది. దేవుడి మీద ఒట్టు తల్లి, మీరు అత్తయ్య గారితో ఒక్కసారి మాట్లాడితే అంతా తెలుస్తుంది. అత్తయ్య? నా కాలుకి యాక్సిడెంట్ అయిన తర్వాత, డబ్బంతా పోగొట్టుకున్న తర్వాత నా మనుషులు ఎవరెవరో ఏమిటో మాత్రం బాగా తెలిసొచ్చింది. అత్తయ్య విశాఖపట్నం వెళుతూ నాకు మాట మాత్రం చెప్పలేదు, నన్ను చూడలేదు, కనీసం అడ్రస్ అయినా ఇచ్చి వెళ్ళలేదు. వాళ్ళదేం తప్పులేదులే, నేనే అంత పనికిరాని దాన్ని అయిపోయాను, రోషంగా అంది స్వర్ణ. అమ్మమ్మ, అంత మాట అనకండమ్మా, అత్తయ్య గారికి మీరంటే ప్రాణం, అందుకే ఇలా చేసింది కదూ. అత్తయ్య కిషోర్ అంటే చాలా భయపడుతుందమ్మా. నేను జైలు నుంచి విడుదలవగానే సరాసరి భీమిలి వెళ్ళాను, కానీ ఆవిడ అక్కడ లేదు. కిషోర్ ఇంకెక్కడో ఉంచినట్టున్నాడు. స్వర్ణకి ఈ మాటలేవి నమ్మదగ్గవిగా కనిపించలేదు. ఇంతకీ నువ్వు వచ్చిన పనేమిటో చెప్పు అంది. చేవెళ్లలో ఒక కాంట్రాక్టర్ ఉన్నాడమ్మా, ఆయన మీకు బాగా తెలుసు. వెంకట్రామయ్య గారేగా? అవును, ఆయనే. ఆయనకి ఒక చిన్న ఉత్తరం రాసివ్వండి. ఆయనకు 3 కార్లు ఉన్నాయి, డ్రైవర్ కావాలని తెలిసింది. నేను చెప్తే ఆయన తీసుకుంటాడని నమ్మకం ఏమిటి? అమ్మమ్మ, అంత మాట అనకండి. మీలాంటి వాళ్ళ ఉత్తరం ఉంటే ముందు కాస్త 4 మాటలు మాతో మాట్లాడతారు. ఆయన ఒక మాట మాట్లాడితే చాలు, నా బాధలు చెప్పుకొని ఉద్యోగం వచ్చేలా చేసుకోగలను. నువ్వు జైలు నుంచి వచ్చావంటే ఇస్తాడా ఉద్యోగం? అమ్మా, మొదటే చెప్తానా, తర్వాత మెల్లగా చెబుతాను. సరే, నీ ఇష్టం. నీకు నా ఉత్తరంతో పని జరుగుతుందన్న నమ్మకం ఉంటే అలాగే వ్రాసిస్తాను. స్వర్ణ లేచి టేబుల్ దగ్గర కూర్చుని ఉత్తరం వ్రాసిచ్చింది. 1000 ఏళ్ళు చల్లగా ఉండమ్మా. దాసు దూరం నుంచే నేల మీదకు వంగి తాకాడు. స్వర్ణ ఉత్తరం కవర్లో పెట్టించింది. దాసు అది అందుకుంటూ ఇల్లంతా కలిగి చూస్తూ, ఈ ఇంట్లో ఇంకో ముసలాయన, ఇంకో అబ్బాయి గారు ఉండాలి, లేరా అమ్మా అని అడిగాడు. లేరు, ముసలాయన ఊళ్ళో లేరు, అబ్బాయి గారు షెడ్స్ దగ్గరికి వెళ్ళారు. స్వర్ణ ఆశ్చర్యంగా చూసింది. అవును, వాళ్ళు నీకెలా తెలుసు? దాసు తటపటాయించాడు. నువ్వెలా ఎరుగున్నావు వీళ్ళని? మళ్ళీ రెట్టించింది. నేను ఒకసారి ఇంటికి వచ్చానమ్మా అన్నాడు మెల్లగా. ఇక్కడికి వచ్చావా? ఎందుకు, ఏం పని మీద? ప్రశ్నల వర్షం కురిపించేసింది. అత్తమ్మగారు పంపారమ్మా, ఉత్తరం వ్రాసిచ్చారు. ఆంటీయా? వీళ్ళకా? దాసు అవునన్నట్టు చూశాడు. పాపం, ఆ తాతగారు చాలా మంచి మనిషి, చక్కగా మాట్లాడారు. కానీ ఆ అబ్బాయి గారు ఉన్నారే బాబోయ్, అంత కోపిష్టి మనిషిని నేను ఎక్కడా చూడలేదు. తను వ్రాసి పంపిన ఉత్తరానికి అత్తమ్మగారు వీళ్ళ దగ్గర నుంచి జవాబు తెమ్మన్నారు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది. ఆ తాతగారు అబ్బాయి గారు ఇంట్లో లేకపోతే పిలిపించారు. ఆ అబ్బాయి గారు ఆ ఉత్తరం చదవగానే చించి ముక్కలు చేసి నా ముఖాన్ని పడేసి, ఇట్లాంటి వ్యధ ఉత్తరాలు ఇంకెప్పుడు రాయొద్దు అన్నామని చెప్పు అన్నారు. అత్తమ్మగారు ఆ మాట విని చాలా బాధపడ్డారు. మీరు వీళ్ళింటికి వచ్చి ఉండడం చాలా చిత్రంగా ఉంది కదమ్మా. దాసు కొద్దిసేపు కూర్చుని వెళ్ళిపోయాడు. దాసు చెప్పిన కథనంలో నిజానిజాలు తెలుసుకునే వరకు స్వర్ణకు ఊపిరాడినట్టుగా ఉంది. మెల్లగా పైనుంచి దిగి వంటింట్లోకి వచ్చింది. రత్తమ్మ సాయంత్రం వంట ప్రయత్నంలో ఉంది. చిక్కుడుకాయలు ముందు పెట్టుకుని ఒలుస్తోంది. స్వర్ణ కూడా మెల్లగా వచ్చి రత్తమ్మ పక్కన కూర్చుని చిక్కుడుకాయలు తీసుకుని ఒలవసాగింది. మీకెందుకులేండి అమ్మాయి గారు శ్రమ, నేను చూసుకుంటానుగా. ఆ వచ్చిన ఆయన ఈ పూట భోజనానికి ఉంటారా అంది. వెళ్ళిపోయాడు. రత్తమ్మ ఇంకేం మాట్లాడలేదు, తన పని చూసుకోసాగింది. రత్తమ్మ, స్వర్ణ మెల్లగా పిలిచింది. ఏమిటి? ఇప్పుడు వచ్చిన దాస్ అని, అతను ఇంత క్రితం ఎప్పుడైనా ఈ ఇంటికి వచ్చాడా? రత్తమ్మ మాట్లాడలేదు, తన పని తను చూసుకోసాగింది. అతను ఇక్కడికి వచ్చానని, ఏదో ఉత్తరం తెచ్చానని అంటున్నాడే. రత్తమ్మ కోపంగా చూసింది. ఇదిగో అమ్మాయి గారు, ఇలాంటి ప్రశ్నలేవి నన్ను అడక్కండి. మీరేదైనా అడగదలుచుకుంటే సరాసరి వెళ్ళి అబ్బాయి గారిని అడగండి. స్వర్ణ ఆవిడ తీవ్రతకి వెనక్కు తగ్గింది. పోన్లే రత్తమ్మ, రహస్యం అయితే చెప్పొద్దులే. అది తల్లి తోడుగా ఉంటున్నాం కాబట్టి అడిగాను, ఏమీ అనుకోకు. అది కాదు అమ్మాయి గారు,
నేనేదైనా చెప్తాననుకోండి, మీరెళ్ళి అబ్బాయి గారిని అడుగుతారు. ఆయన నా మీద గయ్యమంటారు. అసలే నా నోట్లో నువ్వు గింజ దాగదని ఆయన ఎప్పుడూ అంటూనే ఉంటారు. నేను అబ్బాయి గారిని అడగను రత్తమ్మ. నువ్వేదైనా చెబితే అది మన ఇద్దరి మధ్యనే ఉంటుంది. నిజమేనా? నమ్మమంటారా? నిజంగానే. రత్తమ్మ స్వర్ణ దగ్గరకొచ్చి తను కూడా చిక్కుడుకాయలు ఒలుస్తూ, ఆ ఉత్తరం రాసిన ఆవిడ ఎవరనుకుంటున్నారు అంది. ఎవరు తెలియనట్టే అడిగింది. రాజ్యలక్ష్మి అని మా తాతగారి కోడలు. ఎవరు? ఈసారి నిజంగా ఆశ్చర్యపోయింది. మా అబ్బాయి గారి అమ్మ. ఏమిటి? రత్తమ్మ కంఠం తగ్గించి చెప్పింది. మా అబ్బాయి గారి తల్లండి. అబ్బాయి గారి తండ్రిని వదిలేసి రెండో పెళ్లి చేసుకుంది. చాలా రోజులు ఈ దేశంలో లేరు. ఈ మధ్యనే వచ్చింది. కొడుకును చూడాలని పంపమని తాతగారి కబురు చేసింది. ఈ కబురు ఈ దాసే పట్టుకుని వచ్చాడు. మా అబ్బాయి గారు ఇప్పుడు గుర్తుకొచ్చామా? నేనెందుకు వెళ్తాను, నేను వెళ్ళను అనేశాడు. కుటుంబ రహస్యమైన ఆ వార్తను అందిస్తుంటే రత్తమ్మ పళ్ళన్నీ ఉత్సాహంగా బయటకు వచ్చినాయి. కళ్ళు మిలమిల్లాడినాయి. నేను ఆవిడ్ని ఎరుగున్నా. నా చిన్నప్పటి కథలండి. పాటలు చాలా బాగా పాడుతుందండి. స్వర్ణకి అవేవీ వినిపించడం లేదు. తేజ రాజ్యలక్ష్మి ఆంటీ కొడుక? ఇది నిజమా? కానీ ఏనాడు ఇద్దరిలో ఏ ఒక్కరూ తనకి సంగతి చెప్పనేలేదే అనుకోసాగింది. మళ్ళీ అబ్బాయి గారితో అనేరు సుమా, నా పేక పిసికేస్తారు. మీతో మన ఇంటి విషయాలు ఏవి వాగద్దని నాకు ముందే చెప్పారు అంది. రాత్రి పొద్దుపోయింది. ఊరు మాటు మణిగినట్టుగా అంతా నిశ్శబ్దంగా ఉంది. నిద్రరాని స్వర్ణ అంతవరకు టేబుల్ దగ్గర కూర్చుని పుస్తకం చదువుతున్నదల్లా విసుగు పుట్టి లేచి బయటకు వచ్చింది. వరండాలోంచి డాబా మీదకొచ్చి అటు ఇటు తిరుగుతూ పిట్టవాడ మీద చేతులానించి క్రిందకు చూస్తున్న స్వర్ణకి అక్కడ ఆరు బయట తులసి కోట దగ్గర నవార్ మంచం మీద పడుకునున్న తేజ కనిపించాడు. అతను నిద్రపోవడం లేదు. ప్రక్కకు తిరిగి మంచం అంచున చేత్తో నేల మీద గీతలు గీస్తూ ఏదో ఆలోచనలో మునిగిపోయినట్టుగా ఉన్నాడు. అతన్ని చూడగానే స్వర్ణ మెట్లు దిగి పెరటి వచ్చింది. నువ్వా? అతను అడుగుల శబ్దం విని తిరిగి చూస్తూ అన్నాడు. నిద్ర రావడం లేదు. డాబా మీద తిరుగుతుంటే మీరు కనిపించారు. అక్కడున్న తులసి కోట అంచున కూర్చుంటూ అంది. తేజ మాట్లాడలేదు. మళ్ళీ తన ఆలోచనలో మునిగిపోయినట్టుగా నేల మీద వేలితో గీతలు గీసాగాడు. సాయంత్రం దాస్ అని కిషోర్ దగ్గర పనిచేసే డ్రైవర్ వచ్చాడు అంది. తెలుసు, రత్తమ్మ చెప్పింది. ఎందుకు వచ్చాడు, ఏమిటి పని అని అతను అడగలేదు. అతను ఇదివరకు ఒకసారి ఇక్కడికి వచ్చానని చెప్పాడు. తేజ మాట్లాడలేదు. స్వర్ణ మౌనాన్ని ఛేదిస్తూ నిష్ఠూరంగా అడిగింది. రాజ్యలక్ష్మి ఆంటీ మీకు తెలిసినని ఎందుకు చెప్పలేదు? చెబితే మాత్రం ఒరిగేదేముంది? అతను వెళ్ళకిలా తిరుగుతూ అన్నాడు. విషయం తెలిసేది కదా. తెలిసినందువల్ల వచ్చేదేం లేదు, తెలియనందువల్ల పోయేది ఏం లేదు. అతను మళ్ళీ పక్కకు తిరిగాడు. ఆవిడ మీకు... అతను లేచి కూర్చున్నాడు. చాలా పొద్దుపోయింది, వెళ్ళి పడుకో. స్వర్ణకు చెబుతూనే అతను మంచం మీద నుంచి లేచాడు. స్వర్ణ ఇంకేమీ మాట్లాడటానికి అవకాశం లేకుండా లోపలికి వెళ్ళిపోయాడు. స్వర్ణ క్షణంసేపు ఆలోచనగా కూర్చుండిపోయింది. ఆ తర్వాత తను కూడా లోపలికి వచ్చింది. నాకు నిద్ర వస్తోంది. అతను స్వర్ణని వెళ్ళిపోమ్మన్నట్టుగా లైట్ తీసేశాడు. స్వర్ణ మళ్ళీ లైట్ వేసింది. తేజ మంచం మీద పడుకుని ఉన్నాడు. అతని చేతులు కళ్ళ మీద ఉన్నాయి. ఆంటీ నాకు బాగా తెలిసిన మనిషి. ఆవిడ గురించి నేను తెలుసుకోవడంలో తప్పేం లేదనుకుంటాను అంది. స్వర్ణ, నిద్ర వస్తోందని చెప్తున్నాను, దయించి వెళ్తావా? స్వర్ణ వెళ్ళిపోయింది. అతను నిట్టూర్పు విడిచాడు. లైట్ తీయబోయాడు. తలుపులు చప్పుడైనాయి. అతను తిరిగి చూశాడు. స్వర్ణ తలుపులు మూసొచ్చింది. చెప్పండి, తల్లి కొడుకులైన మీరెందుకు విడిపోయారు? తెలుసుకుని నువ్వేం చేస్తావు? నేనేం చేయలేను నిజమే, కానీ వినాలని ఆరాటంగా ఉంది. నాకు చెప్పడం వల్ల మీకేం నష్టం లేదుగా. ఆవిడ నాకు బాగా తెలిసిన వ్యక్తి. నిజం చెప్పాలంటే మా అమ్మంటే లేని గౌరవం ఆవిడంటే నాకుంది. ఆవిడ అసలు రూపం ఇంకోటి ఉందని నాకు ఇంతవరకు తెలియదు. స్వర్ణ అతని మంచానికి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. అతను పడుకున్న వాడల్లా పైకి జరిగాడు. మంచం పట్టిక తల ఆనించాడు. చెప్పండి, స్వర్ణ మళ్ళీ అడిగింది. చెప్పడానికి ఏముంది స్వర్ణ, మామూలు కథే. ప్రత్యేకంగా విశేషమేం లేదు. విశేషం ఏం లేనిదే కాపురం విడిపోతుందా? అందులో భర్తని కొడుకుని వదిలేసి పెళ్లి చేసుకునేంత వరకు వచ్చిందంటే ఏం లేకుండా ఎందుకుంటుంది?
ఉన్నవి మామూలు సంగతులే. సంసారాలు ఎందుకు విచ్ఛిన్నమవుతాయి? భార్యాభర్తల మధ్య వచ్చే పొరపచ్చాలే కారణం. అందులో ఆ భార్యాభర్తలిద్దరూ చెరొక రంగంలో నిష్ణాతులై వ్యక్తిత్వం కలిగి పేరు ప్రతిష్టలు ఉన్నవాళ్ళైతే ఇక చెప్పేదేముంది? మా అత్తయ్య చెబుతూ ఉండేది. అసలు మొదటి నుంచి వాళ్ళిద్దరికీ అభిప్రాయాల్లో అభిరుచుల్లో చుక్కెదురుగానే ఉండేదట. తేజ చెప్పడం ప్రారంభించాడు. స్వర్ణ, ప్రతి మనిషి జీవితంలోనూ అదృష్టం దురదృష్టం నీడల్లా ఒకదాని వెంట ఒకటి తరుముతూ ఆటలాడుతూనే ఉంటాయి. వాటి చేతుల్లో మనిషి బ్రతుకు ఆటలోని బంతిలాగా ఎటు విసిరితే అటు సూటిగా వెళ్ళిపోతూ ఉంటుంది. ప్రపంచం వైపు నిలబడి చూస్తే మా అమ్మా నాన్న ఇద్దరూ అదృష్టవంతులు, దేనికి లోటు లేని వాళ్ళు. ఇద్దరూ తెలివిగలవాళ్లే, చదువు సంస్కారం ఉన్నవాళ్లే. మా అమ్మ తండ్రి ధనంలోనూ, మా నాన్న తండ్రి నియమనిష్టల్లోనూ గొప్పవాళ్ళు. మా అమ్మ తండ్రికి ఒక్కతే కూతురుగా పుట్టింది కాబట్టి అమిత గారాబంగా పెరగటంలో విశేషమేమీ లేదు. వీళ్ళిద్దరూ గురుదేవుని శాంతినికేతన్లో విద్యార్థులు. అమ్మ పాటలోనూ, నాన్న చిత్రకళలోనూ నిష్ణాతులు. అమ్మ అందానికి పాటకి నాన్న ముగ్ధుడైతే, నాన్న వ్యక్తిత్వానికి చిత్రకళా నైపుణ్యానికి అమ్మ ఆకర్షితురాలైంది. నాన్న పేరు దేవీప్రసాద్. తాతయ్య బామ్మ చాలా పుణ్యక్షేత్రాలు తిరిగారు. నాన్న వాళ్ళకి భగవత్ప్రసాదం అని గాఢమైన నమ్మకం. నాన్న ఎక్కడుంటే అక్కడ నవ్వులు గొల్లున వినిపిస్తూనే ఉంటాయి. తన సరసోక్తులతో ఎంతటి దుఃఖంలో ఉన్నవారినైనా మరిపించి నవ్వేట్లు చేసేవాట. నాన్నను శాసించటం కానీ, ఆయన కోరుకున్నది కాదని నిరుత్సాహపరచటం కానీ తాతయ్యకి బామ్మకి తెలియదు. తాతయ్య వాళ్ళకి పెద్దగా డబ్బు లేకపోయినా ఈ ఆత్మీయత అనే సంపద మాత్రం నాన్నకి అపారంగా ఇచ్చారు. అమ్మ కుటుంబం వేరు. అమ్మని తాతయ్య ఎంత గారాబం చేసినా డిసిప్లిన్ పేరుతో కొన్ని హద్దులుండేవి. తాతయ్య కుటుంబం మీద పాశ్చాత్య పద్ధతుల ప్రభావం చాలా ఉంది. అమ్మని కాన్వెంట్లో చదివించాడు. ఇంట్లో కూడా నౌకర్ల విషయంలో ఇంగ్లీష్ ధోరణి ఎక్కువ ఉండేది. అమ్మా నాన్న శాంతినికేతన్లో విద్యార్థులుగా చేరినప్పటి పరిచయం దినదినాభివృద్ధి చెందింది. అప్పుడు బహుశా వారి మనసులకే ప్రాధాన్యత తప్ప ఇద్దరి వెనుక ఉన్న కుటుంబాలకు కానీ, పుట్టి పెరిగిన వాతావరణం ఆచార వ్యవహారాలకు కానీ విలువిచ్చుండరు. ఇద్దరూ తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా అక్కడే పెళ్లి చేసేసుకున్నారు. స్నేహితుల అభినందనలతో ఒకరికొకరు చేరువయ్యాం అనే ఆనందంతో, పెద్దవాళ్ళని ఒప్పించలేకపోతామా అనే ధీమాతో జంటగా ఇంటికొచ్చారు. మా అమ్మని చాలా ధనిక కుటుంబంలో ఇవ్వాలని ఆశలు పెంచుకుని ఒక కుటుంబంతో దాదాపు వాగ్దానం కూడా చేసిన తాతయ్యకి అమ్మ చెప్పకుండా చేసిన ఈ పని పిడుగుపాట్లు అయింది. కానీ ఆయన చాలా లౌక్యుడు. మనసులో కలిగిన ఆగ్రహం పైకి ఈషణ్మాత్రం కూడా కనిపించనీయలేదు. అమ్మా నాన్నని ఆనందంగా ఆహ్వానించాడు. బంధువుల్ని స్నేహితుల్ని పిలిచి గ్రాండ్గా విందు ఏర్పాటు చేశాడు. అందరూ ఆయన గొప్ప మనసును అభినందించారు. అమ్మా నాన్న ఎన్ని రోజులు ఆనందంగా గడిపారో నాకు తెలియదు. అసలు కథ తర్వాతే ప్రారంభమైంది. నాన్నకి గొప్పగా పెయింట్ చేయడం తప్ప ఆయనకి డబ్బు సంపాదన తెలియదు. ఆర్థికంగా తన అవసరాల కోసం తాతయ్య సంపాదన మీద ఆధారపడటం అలవాటైపోయింది. పెళ్ళైన తర్వాత కూడా తాతయ్య పల్లెటూరు నుంచి పంపిస్తున్న డబ్బు మీదనే ఆధారపడ్డారు నాన్న. అమ్మ ఒకసారి తండ్రి పరపతితో పెద్ద పేరున్న బిజినెస్ కంపెనీలో అడ్వర్టైజ్మెంట్ సెక్షన్కి మేనేజర్గా నాన్నకు ఉద్యోగం తెప్పించింది. నాన్న ఆ కంపెనీకి వెళ్ళి అక్కడ తను చేయాల్సిన పని చూశాడు. అరగంటలో ఉన్న కొద్దిసేపు వాళ్ళ నవ్వులతో ముంచెత్తించి గుడ్ బై చెప్పి ఇంటికి తిరిగి వచ్చేశాడు. అమ్మతో ఆ ఉద్యోగం తను చేయనని చెప్పాడు. అంత మంచి జీతం, ఈ పోస్ట్ మీకు రావటానికి నాన్న ఎంత కష్టపడ్డారో తెలుసా అంది అమ్మ. నువ్వు మీ నాన్న రాబోయే జీతం మాత్రమే ఆలోచిస్తున్నారు. నేను అక్కడ చేయాల్సిన పని చూస్తున్నాను. ఎన్నడూ చిరునవ్వు చెక్కు చెదరని నాన్న ముఖంలో ఆవేశం తొంగి చూసింది. చిత్రకళ నా జీవిత ధ్యేయం. దాని మీద డబ్బు వస్తే నాకేం అభ్యంతరం లేదు. కానీ డబ్బు కోసం దాన్ని పణంగా పెట్టను. నాకు అది పవిత్రమైంది. అందులో నేను ఐక్యం అవుతాను, ఆత్మానందం పొందుతాను. నాన్న విసురుగా చేతిలో ఫోటోలు కొన్ని అమ్మ ముందు గిరాటు కొట్టాడు. అవన్నీ రకరకాల నగ్న సౌందర్యం ప్రదర్శిస్తున్న ఆడపిల్లల ఫోటోలు. అమ్మ కాళ్ళ ముందొచ్చి పడిన వాటిని ఏరుతుండగానే సిగ్గుపడింది. ఈ ఫోటోలు లైఫ్ సైజులో నేను పెయింట్ చేయాలిట. రాజీ, నా దృష్టిలో స్త్రీ చాలా పవిత్రం. నేను స్త్రీని చిత్రిస్తే అది కేవలం ఎదుటివారి మనసులో గౌరవభావం రేకెత్తించేట్టుగా ఉండాలి. ఇట్లా చూసిన వెంటనే మత్తెక్కించేట్టుగా
ఉద్రేకపరిచేట్టుగా నేను చేయలేను. ఏ చిత్రమైనా పెయింట్ చేసేటప్పుడు నాకు ఆనందం లభించాలి. అది దక్కనప్పుడు చేయటానికి నా చెయ్యి మరకాదు. అమ్మకి నాన్న బాధ అర్థమైంది. ఆయన్ని బలవంతం చేయలేకపోయింది. దాని ఫలితంగా తండ్రి ఆగ్రహానికి గురైంది. నేను ఇంత కష్టపడి చేసిన ప్రయత్నం అంతా బూడిద పాలైంది. ఈ పోస్ట్ మీ ఆయనకి రావటం కోసం ఆ మేనేజ్మెంట్ వాళ్ళకి 10,000 లంచం ఇచ్చాను. నాది డబ్బు, గులకరాళ్ళు కాదు అంటూ కస్సుమన్నాడాయన. ఆనాటి నుంచి మామ అల్లుళ్ళు ఎడముఖం పెడముఖం అయ్యారు. రాజీ, మన ఊరు వెళదాం అన్నాడు నాన్న. నాన్నను అడగండి అంది అమ్మ. ఆయన ముందు నిలబడి నాన్న ఈ మాట చెప్పగానే అసలే మంటగా ఉన్న ఆయన కళ్ళు తాగిన కోతిలా ఎగిరాడు. నువ్వు కావాలంటే వెళ్ళి మీ వాళ్ళని చూసిరా. రాజీ రాదు. రాజీని చూడాలని అనుకుంటే వాళ్ళనే ఇక్కడికి రమ్మనమను. మీ ఇంటికి మా అమ్మాయి రాదు. అత్తవారింటికి కోడలు రావడం మన ప్రతి కుటుంబంలో ఉన్న ఆచారం అన్నాడు నాన్న. నాకు ఒక్కతే కూతురు. నా కూతురికి రాబోయే భర్త నా ఇంటికే రావాలి. ఇది నేను పెట్టుకున్న ఆచారం అన్నాడు ఆయన. నేను ఇల్లరికానికేం ఒప్పుకోలేదే. రాజీని పిలిచి అడగండి అన్నాడు నాన్న. అసలు ఆ ప్రసక్తే రాలేదు అంది భయంగా ఖచ్చితంగా. మీరేం మాట్లాడుకున్నారో నాకు అనవసరం అన్నాడు ఆయన. అమ్మా నాన్నల మధ్య ఘర్షణకి తెలివిగా ఆయన చక్కటి పునాది వేశాడు. ఒక్కతే కూతురు, దాన్ని విడిచి ఉండలేను బాబు, నీ ఇష్టం అంటే అప్పుడు ఎలా ఉండేదో. సహజంగా ఎవరినీ బాధపెట్టని నాన్న ఒప్పుకుని ఉండేవాడేమో. నాన్న బట్టలు సర్దుకోసాగాడు. అమ్మ దగ్గరకు వచ్చింది. రాజీ, నీ ఇష్టం, నా బలవంతమేం లేదు. నాతో రావడం నీ ధర్మం అనిపిస్తే రా. నువ్వు ఈ విషయం నాకు ముందు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు నీకు నువ్వే స్వయం నిర్ణయం చేసుకోవాలి. నేను నిన్ను పెళ్లి చేసుకునేటప్పుడు నిన్నే చూశాను, నీ గురించి ఆలోచించాను. మన కుటుంబాల మధ్య ఇంత వ్యత్యాసం ఉంటుందని దూరంగా ఆలోచించలేదు. నేను నీకు తగిన భర్తనే అనుకున్నాను కానీ మీ నాన్నకి తగిన అల్లుణ్ణి కాలేనని గ్రహించలేకపోయాను. నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను. నాకు బాధగానే ఉంది. ఆయన స్నేహితులతో వాళ్ళు చేసుకునే డ్రింక్ పార్టీలతో నేను కలవలేను. మా ఇద్దరి వ్యక్తిత్వాలు, ప్రపంచాలు పూర్తిగా చొక్కెదురుగా ఉన్నాయి. నువ్వు మీ నాన్నకి నచ్చిన వ్యక్తిని చేసుకున్నట్టయితే చాలా బాగుండేది. అమ్మ కళ్ళల్లో నీళ్లు చూసిన ఆయనకి బాధ కలిగింది. బహుశా మన పెళ్ళి ఒక పొరపాటేమో. నేను నీ మీద కోపంతో అలిగి వెళ్ళిపోవడం లేదు. పెళ్ళైన కొత్త కాబట్టి కొద్ది రోజులు ఇక్కడ ఉండడం అనుకున్నాను. ఈ ఉండటం ఇక్కడ శాశ్వతం అని భావించటం లేదు. పోనీ ఉండటానికైనా నాకు ఉద్యోగం లేదు. మనం ప్రతి చిన్నదానికి ఆయన మీద ఆధారపడాలి. ఆయన చూపించిన ఉద్యోగం చేయనని తిరస్కరించిన నేను ఆయన డబ్బు ఎలా తీసుకుంటాను? అసలు ఈ 2 రోజుల నుంచి మీ నాన్న డైనింగ్ టేబుల్ దగ్గర ముభావంగా ఉంటే ఇది నా మీద కోపం అని అనుకోలేదు. ఆయన ఏదో చిరాకులో ఉన్నారేమో అనుకున్నాను. ప్రొద్దుట నౌకరు ఏదో ఇవ్వకపోతే ఈ ఇంట్లో అందరూ బుద్ధి లేని వాళ్ళు వచ్చి నా నెత్తినెక్కారు అన్నప్పుడు మనసుకి నొప్పి కలిగి ఇదంతా ఆలోచించుకున్నాను. నువ్వే చెప్పు, ఆయన్ని బాధ పెట్టి నేను ఈ ఇంట్లో ఎలా ఉండను? అమ్మ ఏమీ సమాధానం చెప్పలేదు. తన బట్టలు కూడా తెచ్చి నాన్న పెట్టెలో సర్దసాగింది. అమ్మ తండ్రికి ఏం నచ్చ చెప్పిందో తెలీదు. ఆయన ప్రయాణానికి అభ్యంతరం చెప్పలేదు. కారిచ్చి మరీ పంపారు. వెంట ఒక మనిషిని తోడుగా వెళ్ళమన్నాడు. అమ్మ బయలుదేరే ముందు ఆయన, రాజీ, 14వ తేదీ గుర్సింగ్ ఇంట్లో పెళ్ళుంది. వాళ్ళు మనకెంత దగ్గర స్నేహితులో నీకు తెలుసుగా. ఆ రోజుకు నువ్వు ఇక్కడ ఉండాలి హెచ్చరిక చేస్తున్నట్టుగా అన్నాడు. అమ్మ తల ఊపింది. బహుశా అమ్మ తన వెంట అత్తవారింటికి ఆ పల్లెటూరు వచ్చేటప్పుడు వెంట ఆ పని మనిషిని తీసుకురాకుండా తను ఒక్కతే వచ్చినట్టయితే అమ్మా నాన్నల దాంపత్య జీవితపు జాతకం మరో రకంగా ఉండేదేమో. మందర లేకపోతే రామాయణమే లేదన్నట్టు ఆ పని మనిషి కిట్టమ్మ లేనట్టయితే ఈ కథ ఇలా ఉండేది కాదేమో. అమ్మ పుట్టి పెరిగిన వాతావరణానికి అత్తవారింట్లో ఎదురైన పరిస్థితులు పూర్తిగా విరుద్ధం. ఇక్కడ తిండికి బట్టకి లోపం లేదు కానీ ఐశ్వర్యం తాలూకు డాబు దర్జా లేవు. బామ్మకి ఇంటిడి చాకరీ తన రెక్క మీద స్వయంగా చేయటం మినహా నౌకర్ల మీద ఆధారపడటం తెలియదు. తాతయ్య తాత్వికుడు. ఆయన మనసు అర్థం చేసుకునేవారికి తప్ప లోతు తెలియదు. అమ్మ పల్లెటూరు వచ్చిన మర్నాడే దేవిప్రసాద్ భార్య వచ్చిందంట అంటూ ఆసక్తిగా ఊరంతా చూడటానికి వచ్చిందట. ఆచార వ్యవహారాల్లో మోటుగా, వేషభాషల్లో అమాయకంగా కనిపించే ఆ పల్లెటూరు జనాన్ని చూసి కిట్టమ్మ చెరచెరలాడిపోయింది.
ఏందమ్మో, మా అమ్మ ఏమైనా సంతలో గొడ్డ, పొండి పొండి అని నిర్మోహమాటంగా కసిరేదిట. ఇంట్లో కూడా అమ్మకి ఇది కావాలి అది కావాలి అంటూ ఝణఝణలాడించేదిట. బండి దిగుతూనే మా అమ్మగారికి ఇది నచ్చదు అది నచ్చదు అంటూ సౌకర్యాల విషయంలో పేచీ ప్రారంభించింది. స్నానాల గది చూసి, ఛీ, ఇది ఆడవాళ్ళు స్నానం చేసే చోటేనా అంటే తాతయ్య అప్పటికప్పుడు మనుషుల్ని పిలిపించి ప్రత్యేకంగా గది ఏర్పాటు చేశారట. తాతయ్య గారింట్లో ఎవరికీ కాఫీ అలవాట్లేదు. కిట్టమ్మ విడిగా పొయ్యి అడిగి తీసుకుని వెంట తీసుకువచ్చిన కాఫీ పొడి తీసి అమ్మకి కాఫీ కలిపి ఇచ్చేదిట. మీ కారాలు పోసిన కూరలు తింటే మా అమ్మాయి నిలువునా ఎర్రబడిపోతుంది అంటూ తను వేరుగా వంటకు ఉపక్రమించేదిట. 2 రోజుల్లో ఊళ్ళో అందరూ అమ్మ సంగతి మర్చిపోయి కిట్టమ్మని రకరకాలుగా కథలుగా కబుర్లుగా చెప్పుకోసాగారు. కిట్టమ్మకి కాస్త జవాబు చెప్పగలిగింది మా అత్తయ్య ఒక్కతే. మా అమ్మ గదిలోకి వెళ్ళడానికి కిట్టమ్మ అభ్యంతరం చెబుతుంటే, ఇది మా ఇల్లు, ఇక్కడ నీ పెత్తనం ఏమిటి అంటూ తోసి పారేసిందిట. అత్తయ్య కిట్టమ్మ దగ్గర నిలబడి ఒక్క పూటలో కాఫీ తయారు చేయడం నేర్చుకుని 2వ పూట నుంచి అమ్మకి నాన్నకి తానే కల్పించేదిట. వదినా వదినా అంటూ అమ్మ వెంటే ఉండడానికి సంబరపడేదిట. అమ్మ నాన్న అత్తయ్యతో కిట్టమ్మతో కలిసి ఊరి చివరికి షికారు వెళుతుంటే అందరూ అదొక వింతగా చూసేవారట. నాన్న స్నేహితుడు ఫకీరు పాటల్లో పోటీ ఎవ్వరూ చేయలేరు. ఫకీర్కి అమ్మ పాట వినగానే ఎంతో ఆనందం కలిగింది. హనుమంతుడిలా బంటు అయిపోయాడు. ఇంటికొచ్చిన కొత్త కోడలు వెరపు లేకుండా ఫకీర్తో అలా మాట్లాడుతుంటే అందరికీ ఎలాగో ఉండేది. కిట్టమ్మ మధ్యలో ఎంత అగాధం ఉంచాలని చూసినా అత్తయ్య తన చనువుతో అమ్మకు చేరువయ్యి త్వరలోనే స్నేహితురాలైపోయింది. అత్తయ్యకి కొత్తగా పెళ్ళైన రోజులు. మామయ్య వచ్చి ఊరు రమ్మంటే వదినుంది తర్వాత వస్తాను అని వాయిదా వేసేదిట. వేషభాషల్లో ఆచార వ్యవహారాల్లో పూర్తిగా వ్యతిరేకంగా కనిపిస్తున్న ఈ కోడలు స్వభావంలో నెమ్మదిగా ఉండడంతో బామ్మ తాతయ్య కాస్త సంతోషించారు. ఒక్కగానొక్క కొడుకు, నాకు వాడి విషయంలో ఏ ముద్దు ముచ్చటా తీరలేదు అని బామ్మ అనుకుంటుంటే తాతయ్య, ఒక్కసారి నీ కోడల వైపు 2 కళ్ళతో చూడవే పిచ్చిదానా, అలాంటి బంగారు బొమ్మ చదువుల సరస్వతి రావాలంటే ఎంత పూర్వజన్మ సుకృతం ఉండాలో తెలుసా అని మందలించేవారుట. అమ్మ పల్లెటూరి పరిస్థితుల్లో ఇమడలేక ఇబ్బంది పడుతుంటే నాన్న చమత్కారపు మాటలతో వేళాకోళం పట్టించేవారుట. అమ్మ కళ్ళనీళ్లతో అలిగి మౌనంగా కూర్చుంటే అత్తయ్యని రాయబారం పంపి తన సరసోక్తులతో మళ్ళీ ఇట్టే ప్రసన్నం చేసుకునేవారుట. అమ్మ అలా ఎన్నాళ్ళుండేదో తెలీదు. కిట్టమ్మ హైదరాబాదులో గుర్ముఖ్ సింగ్ ఇంట్లో పెళ్లి సంగతి గుర్తు చేసి అన్న ప్రకారం టంచనగా అమ్మ ప్రయాణం జరిగి తీరాలని పట్టుబట్టింది. ఇంతలో హైదరాబాద్ తాతయ్య దగ్గర నుంచి ఉత్తరం కూడా వచ్చింది. ఇక ఆ ఉత్తరానికి తిరుగులేదు. పండుగ వారం రోజుల్లోకి వచ్చింది. కొత్త కోడలు ఇంట్లో లేకుండా వెళ్తే ఎలా అంటూ బామ్మ సణుగుడు మొదలుపెట్టింది. ఈ కోడలు మీ ఇంట్లో ఉండే కోడలు కాదమ్మా అంది కిట్టమ్మ. అయ్యో అలాగా, నేను అందరిలాంటి అత్తగారిని కాదన్నమాట అంది బామ్మ అమాయకంగా. కోడలు పండగెళ్ళిన తర్వాత వెళ్ళడానికి వీలుగాదురా అబ్బాయి అని అడిగారు తాతయ్య. ఎందుకు లేదు నాన్న, అలాగే అన్నాడు నాన్న. అమ్మ ప్రయాణం వాయిదా పడింది. అత్తయ్య ఎంతో సంతోషపడింది. కానీ ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. ఈ మాట వినగానే కిట్టమ్మ రుసరుసలాడిపోయింది. సరాసరి నాన్న దగ్గరకు వచ్చింది. అల్లుడు గారు, మా అయ్యగారి సంగతి మీకు సరిగా తెలియదు. ఆయన మాట అంటే మాటే. అమ్మాయి గారు అనుకున్న రోజున రాకపోతే ఆయన సర్రున కారులో దూసుకొస్తారు. ఆయన కోపం వస్తే నోటికి అడ్డు ఉండదు. ఆయన ఇక్కడికి రావడం అలాంటిది ఏదైనా మాట్లాడటం జరిగితే మీ వాళ్ళందరి ముందు మీ పరువు ఏమవుతుందో ఆలోచించుకోండి. పెద్దదాన్ని, ఆ కుటుంబంతో అన్ని విధాలా పడిందాన్ని. మీ క్షేమం కోరి చెప్తున్నాను. మీకు మళ్ళీ రావాలనుంటే ఆ పెళ్ళవగానే ఇద్దరూ బయలుదేరండి అని చెప్పేసింది. నాన్న ఆలోచించాడు. కిట్టమ్మ చెప్పింది ఆయనకు సబబుగానే తోచింది. మామగారితో రగడ పెట్టుకోవటం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. అందుకే ప్రయాణానికి సరేనన్నాడు. కొడుకు ముందు సరేనని మళ్ళీ తర్వాత కాదనడంతో బామ్మకు చాలా కోపం వచ్చింది. మీతో ఇన్నాళ్ల నుంచి కాపురం చేస్తున్నాను, ఒక్కనాడైనా మీరు నా మాట విన్నారా? నిన్న మొన్న వచ్చిందో లేదో కోడలు చూడండి అంటూ తాతయ్యని సాధింపు మొదలుపెట్టింది.
ఆ విధంగా కిట్టమ్మ మూలంగా అమ్మ ప్రయాణం ఖాయమైంది. అత్తయ్యకి కడుపులో నొప్పి ఉండేదిట. దాంతో ఆవిడ అప్పుడప్పుడు చాలా బాధపడుతూ ఉండేదిట. అమ్మ వచ్చిన తర్వాత కూడా ఈ నొప్పి 1-2 సార్లు వచ్చింది. నాటు వైద్యపు మాత్రలు తింటుంటే నీరసపడిపోయి వాడిన తోటకూరలా అయిపోయేదిట. ఇది చూసిన అమ్మ నాన్నతో కాత్యాయన్ని మన వెంట హైదరాబాద్ తీసుకువెళదాం, మనకు తెలిసిన డాక్టర్ ఉన్నాడు, చూపిద్దాం అంది. అమ్మ బలవంతం మీద అత్తయ్య కూడా ప్రయాణమైంది. అమ్మ నాన్న అత్తయ్యతో కలిసి హైదరాబాద్ వెళ్ళారు. అత్తయ్యని హైదరాబాద్లో డాక్టర్కు చూపించారు. ఆయన ఆపరేషన్ చేయాలని అన్నారు. అత్తయ్యని హాస్పిటల్లో చేర్పించారు. ఈ విషయం నాన్న ఉత్తరం రాయగానే తాతయ్య, బామ్మ, మామయ్య, ఆయన చెల్లెళ్ళు కంగారుగా బయలుదేరొచ్చారు. సదాచార సంపన్నుడైన తాతయ్య, విదేశీ ఆచార వ్యామోహితుడైన అమ్మ తండ్రి వియ్యంకులుగా తమాషాగా ఉండేవారట. అప్పటికి వారి దగ్గర ఉండి రావడంతో వారి పద్ధతులు కాస్త అర్థమైన అమ్మ బామ్మకి, తాతయ్యకి వాళ్ళకి వేరుగా గదులు ఏర్పాటు చేసింది. ఆయన సంధ్య వార్చుకోవడానికి, పూజా కార్యక్రమానికి, వంటకి ఏ లోటు లేకుండా చూసింది. తాతయ్య, బామ్మ ఇది పరాయి ఇల్లు అని గ్రహించి తమ హద్దుల్లో ఉండినట్లుగా ఆ గది దాటి బయటకు వచ్చేవారు కాదు. కానీ మామయ్య చెల్లెళ్ళు ఉన్నారే, వాళ్ళు వాగుడుకాయలు. ఒక్క క్షణం ఒక్కచోట కూర్చోలేని చపల చిత్తులు. ఆ పూట తాతయ్య స్నానం చేసి సంధ్య వార్చుకున్నాడు. బామ్మ ఆ గదిలో ఒక మూల బొగ్గుల కుంపటి మీద అవస్థపడుతూ వంట పని చూస్తోంది. ఇంతలో మామయ్య చెల్లెళ్ళిద్దరూ పెద్దగా డోకొస్తున్న శబ్దం చేస్తూ అక్కడికి పరిగెత్తుకొచ్చారు. ఏమిటమ్మా, ఏమైంది అంది బామ్మ కంగారుగా. అత్తయ్య గారు, ఏం చెప్పమంటారు? కోళ్ల పీకలు తెగినాయి, గిలగిల్లాడుతున్నాయి. అబ్బా, రక్తం! 2 కోళ్లను ఠకీమని కోసేశాడు ఆ వంటవాడు. పైగా మమ్మల్ని అంటాడు, కూర తింటే మజా తెలుస్తుందండి. ఒక అమ్మాయి వాంతి చేసుకున్నట్టే చూసింది. బామ్మ కుంపటి మీద ఉన్న అన్నం గిన్నె తీసి కింద పడేసింది. బొగ్గులు లాగి చల్లార్చేసింది. తాతయ్య సంధ్యావందనం మానేసి లేచారు. ఇంటికి వెళదాం పదండి అంది బామ్మ. ఈ పూట అమ్మాయికి ఆపరేషన్ కదే. ఏం వల్ల కాడో, నేను ఇక్కడ ఒక క్షణం ఉండను. ఈ ఒక్కరోజు ఉండి వెళ్ళిపోదాం అన్నాడు తాతయ్య. ఆ పూట ఎవ్వరూ భోజనం చేయలేదు. పళ్ళు తిని ఉన్నారు. అత్తయ్యకి ఆపరేషన్ జరిగింది. ఆమెకు పిల్లలు పుట్టరు అని డాక్టర్ చెప్పేశారు. అత్తయ్య ఇంకా 2 వారాలు హాస్పిటల్లో ఉండాలి. తాతయ్య, బామ్మ, మామయ్య, చెల్లెళ్ళు వెళ్ళిపోయారు. అత్తయ్యకి ఆపరేషన్కి హాస్పిటల్లో ఉండడానికి చాలా అయింది. అందులో ఫలానా వారి అల్లుడు అనేసరికి ముట్ట చెప్పాల్సిన మామూళ్లతో సహా చాలా అయింది. తాతయ్య పంపించిన డబ్బు చాలలేదు. నాన్న ఇంకా కావాలని తాతయ్యకు రాశాడు. సమయానికి తాతయ్య చేతిలో లేకపోవడంతో డబ్బు రావడం కాస్త ఆలస్యమైంది. అత్తయ్యని డిశ్చార్జ్ చేసే రోజున హాస్పిటల్లో డబ్బు చెల్లించాల్సి వచ్చింది. అమ్మ తండ్రిని అడిగింది. నీ భర్తకు కాకుండా బంధువర్గాలకు కూడా ఖర్చు పెట్టాలన్నమాట. భేష్, ఏరికోరి మంచి మొగుడినే చేసుకున్నావు. నేను చచ్చిపోతే వీళ్ళు నిన్ను కాకుల్లా పీక్కు తినేట్టున్నారు అంటూ డబ్బిచ్చాడు తాతయ్య. ఈ మాటలు నాన్న చెవిన పడ్డాయి. పడాలనే అన్నాడాయన. అమ్మ చేసుకున్న భర్త సమర్థుడు కాడనే చులకన భావం ఆయనకు బాగా ఏర్పడింది. అది బయట పెట్టడానికి అవకాశం దొరికితే ఆయన సంకోచపడటం లేదు. అత్తయ్య హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చింది. తనకిక సంతాన యోగం లేదని కళ్ళమ్మడి నీళ్లు పెట్టుకుంటున్న అత్తయ్యతో నాన్న ఊరడింపుగా తమాషా చేస్తూ, పిల్లలు లేరని దిగులు నీకేం వద్దు, నాకు పుట్టిన మొదటి బిడ్డ నీవాడే. మీ వదినకి పిల్లల్ని పెంచడం ఏమొస్తుందిలే అనేవాడు. అమ్మకి నెల తప్పింది. అత్తయ్య పల్లెటూరు వచ్చేసింది. తర్వాత 9 నెలలు నాన్న సహనానికి పరీక్షగా గడిచినాయి. తాతయ్య నెల తప్పిన అమ్మని ఇక పల్లెటూరు పంపే ప్రసక్తే లేదని చెప్పేశాడు. అమ్మ నాన్న ఊరు వెళ్తానంటే కళ్ళమ్మని నీళ్లు పెట్టుకునేది. నాన్న ఇక వెళ్ళలేకపోయేవాడు. కానీ ఉద్యోగం లేకుండా మామగారి దగ్గర ఉండడం శక్తికి మించిన పని అయింది. తాతయ్య స్నేహితుల అవహేళనలు, అమ్మ స్నేహితురాల పొల్లవిరుపు మాటలు, అమ్మా నాన్నల మధ్య గల ఆత్మీయత మెల్లగా వారింపసాగినాయి. అమ్మ ఇంకొక 2 రోజుల్లో ప్రసవిస్తుందని అనగా నాన్న పల్లెటూరు వచ్చేశాడు. తాతయ్యతో తను ఇక ఆ ఇంటి గడప తొక్కనని, తను కావాలని అనుకుంటే రాజీయే ఇక్కడికి వస్తుందని చెప్పేశాడు. ఇప్పుడా నువ్వు ఈ పని చేయాల్సింది? కోడలికి నెలలు నిండుంటే వెళ్ళు. ప్రసవించిన తర్వాత మీరిద్దరూ ఆలోచించుకుని మీ ఇష్టం వచ్చిన నిర్ణయానికి రండి అని తాతయ్య మందలించాడు. అవునన్నయ్య,
ఈ పరిస్థితుల్లో వదిలిన బాధ పెట్టకు, వెళ్ళు అంది అత్తయ్య. నాన్న అత్తయ్య బలవంతం మీద మళ్ళీ బయలుదేరాడు. ఘర్షణ పడి ఆగ్రహంతో వెళ్ళిపోయిన అల్లుడు పట్టుమని 4 రోజులైనా బెంకంగా ఉండక తిరిగి రావడం చూసి తాతయ్యకి మరింత హేళన చులకన ఎక్కువైంది. నాన్న పళ్ళ బిగువున అమ్మ కోసం అది భరించసాగాడు. అమ్మకి కాన్పు చాలా కష్టమైందిట. దాదాపు చచ్చి బ్రతికినంత పని అయిందిట. అమ్మని అంత కష్టానికి గురి చేసిన నేను చాలా ఆరోగ్యంగా పుట్టాను. అమ్మతో అంత క్రితం మీ ఇంటి గుమ్మం నా జన్మలో ఎక్కను, నేను కావాలనుకుంటే నువ్వేరా అని ఆవేశంగా తెగతెంపులు చేసుకున్నట్టుగా ఊరు వెళ్ళిపోయిన నాన్న అమ్మ ప్రసవించి స్పృహ రాగానే రాజీ, ఇదిగో మన అనురాగ బంధం అంటూ పొత్తెళ్ల మధ్య కొడుకునెత్తుకుని పొదివి పట్టుకుని చూపిస్తూ కళ్ళెదుట నిలిచిన భర్తను చూడగానే సంబరం కలగటమే కాకుండా అంతులేని దుఃఖం కూడా ముంచుకొచ్చేసింది. వెళ్ళకండి అని ఏడ్చిందట. నేను పుట్టడంతో తాత్కాలికంగా మామ అల్లుళ్ళ మధ్య కయ్యం కాస్త శాంతించింది. నేను పుట్టాననే వార్త తెలియగానే అత్తయ్య, అన్నయ్య ఇచ్చిన మాట మర్చిపోకు, వాడు నీ కొడుకు కాదు, నా కొడుకు సుమా అంటూ వ్రాసిన ఉత్తరం చూసి నాన్న నవ్వుకున్నట్ట. నాకు 5-6 నెలలు రాగానే నాన్న అమ్మని పల్లెటూరు బయలుదేరదీశాడు. అమ్మ రానని తిరస్కరించకుండా, ఏమండి మనం ఆ పల్లెటూరు వెళ్తే వీడిని పెంచటం ఎలా అనేది. మేమంతా పెరగలేదా? మా అమ్మ మీ ఆయా కంటే చాలా జాగ్రత్తగా పెంచుతుందిలే అన్నాడు నాన్న. అత్తయ్య నన్ను చూడాలని తహతహలాడుతున్నట్టుగా ఉత్తరాలు వ్రాయసాగింది. అమ్మ తన ఆరోగ్యం బాగాలేదనే వంకతో ప్రయాణం ఎప్పటికప్పుడు వాయిదాలు వేయసాగింది. ఆ పల్లెటూరు వెళ్ళావంటే ఆ పిల్లాడు ఆ చాదస్తపు మనుషుల మధ్య వీడు ఒక మూర్ఖుల్లా తయారవుతాడు. నీ ఆడపడుచు ముందే వీడు నా కొడుకు అంటోంది. ఈ అన్నగారు ఆ చెల్లెల మాటకి ఎదురు చెప్పలేరని మనకు తెలుసు అంటూ కిట్టమ్మ నూరిపోయిసాగింది. నాన్న మనసుకి దాపరికం, నటన, లౌక్యం అనేవి తెలియనే తెలియవు. ఈ ముసుగులో గుద్దులాట మానేయమని, తనతో పల్లెటూరు వస్తుందో రాదో తేల్చి చెప్పమని నిలదీశాడు. అమ్మ సమాధానం చెప్పకుండా తప్పించుకుంది. తాతయ్య కల్పించుకుని అమ్మ రాదని ఖచ్చితంగా చెప్పేశాడు. తాత్కాలికంగా ఏర్పడిన ప్రశాంతత చల్లా చెదురైంది. నివురుగప్పిన నిప్పులా దాగి ఉన్న ఘర్షణ ఈసారి మరింత తీవ్రంగా బయటపడింది. నువ్వు నాతో మా ఊరు రాకపోతే ఇక నీకు నాకు సంబంధం లేదు అని చెప్పేసి నాన్న పల్లెటూరు వచ్చేశాడు. నాన్న నిర్ణయం విని బామ్మ తాతయ్య తెల్లబోయారు. వదిన అన్నయ్య చిన్నబాబును ఎత్తుకుని వస్తారని ఎదురు చూస్తున్న అత్తయ్యకి ఈ వార్త పిడుగుపాటు అయింది. మీ నుంచి నన్ను విడదీయాలని అనుకుంటున్న ఆ భార్య నాకు అవసరం లేదు. చాలా త్వరపడ్డావురా ప్రసాదు. కోడలు లేని నిన్ను మేము ఎలా స్వీకరిస్తామని అనుకున్నావు? ఇక్కడికి వస్తే మీ ఇద్దరూ కలిసి రావాలి. భార్యను వదిలేయడానికైనా నువ్వు పెళ్లి చేసుకుంది? అలాంటి అప్రాచ్య పనులు ఏ తరంలోనూ లేవు. ఆ అమ్మాయిని ఇక్కడికి రావడానికి ఒప్పించకపోతే, అది నీకు సాధ్యం కాకపోతే నువ్వు అక్కడే ఉండు, అది నీ ధర్మం అన్నాడు తాతయ్య. ఒక్కగానొక్క కొడుకు, ఇదేం కర్మరా భగవంతుడా అంటూ శోకాలు పెట్టింది బామ్మ. తాతయ్య చాలా ధర్మపరాయణుడు. ప్రతి మనిషి తన ధర్మం, కర్తవ్యం ఖచ్చితంగా నిర్వర్తించాలని అంటాడు. ఆయన మాటకు తిరుగులేదు. అయితే నన్ను మీరు దూరం చేసుకుంటారా నాన్న అన్నాడు నాన్న. దూరం అనేది మైళ్ళల్లోనూ ఊళ్ళల్లోనూ లేదురా, మనసుల్లో ఉంది. నువ్వు ఇక్కడుండి దూరం అయ్యే కంటే దూరంగా ఉండి దగ్గరవడం మంచిది. నీ మీద నాకేం కోపం లేదు, కానీ నా మీద నాకు చాలా అసహ్యంగా ఉంది నాన్న. ఒక్క కొడుకుని అనే మాట మర్చిపోయి నా సుఖం నేను చూసుకున్నాను. ఎవరి కర్మ పరిపక్వం వాళ్ళది, నువ్వేం చేయలేవు. నాన్న మళ్ళీ తిరుగు ప్రయాణం కాక తప్పలేదు. నాన్న బయలుదేరుతుంటే తాతయ్య డబ్బు తెచ్చి అందించాడు. ఇది నీ భాగం పొలం అమ్మిన డబ్బు. దీంతో నీ జీవితానికి నీకు తోచిన ఆధారం ఏర్పాటు చేసుకో అని చెప్పాడు. నాన్న సిటీకి తిరిగి వచ్చాడు, కానీ మామగారింటికి తిరిగి వెళ్ళలేదు. విడిగా చిన్న ఇల్లు తీసుకున్నాడు. అమ్మని రమ్మనమని పిలిచాడు. అమ్మ నన్ను తీసుకుని నాన్న దగ్గరకు వచ్చింది. ఆ చిన్న ఇంటిలో ఇబ్బందులతో వాళ్ళ సంసారం ప్రారంభమైంది. తింటూ కూర్చుంటే కొండలు కూడా కరిగిపోతాయి అంటారు. ఊరు నుంచి నాన్న తెచ్చుకున్న డబ్బు అయిపోయింది. జీవితం గాలిలో దీపంలా అయింది. నాన్నకి ఇక డబ్బు సంపాదించకుండా గడిచే మార్గం తోచలేదు. ఆయన అవసరాలు, కుటుంబ పరిస్థితులు
మెల్లగా డబ్బు మీదకి దృష్టిని తిప్పినాయి. పల్లెటూరు నుంచి అత్తయ్య నా కోసం పుట్టినరోజు కానుకగా పులిగోళ్లు వేయించిన గొలుసు తాతయ్యకి తెలియకుండా రహస్యంగా పంపింది. అది నా మెడలో వేసి నాన్న నన్ను ఎత్తుకుని ముద్దాడుతూ, రాజీ, నేను అన్నమాట తప్పను, వీడు కాత్యాయని కొడుకే, దానికి పెంపకానికి ఇచ్చేస్తాను అనేవాడు. ఆ, పాపం మీ చెల్లెల కోసమే నేను చావు బతుకులయ్యి వీడిని కన్నాను. అమ్మ చురచురా చూసేదిట. ఇంకో కొడుకు నువ్వు మనకు కనబోయ్ అని నాన్నంటే, కన్న తర్వాత అప్పుడు చూద్దాంలేండి అనేదిట. తన తండ్రికి నన్ను దత్తత ఇవ్వాలని, ఆస్తికి వారసుడిని చేయాలని అమ్మ ఆశయం. తాతయ్య, నా ఆస్తికి వారసుడు నా మనవడు పుట్టాడుగా అని అందరితో చెప్పేవాట. ఇది అందరికీ న్యాయంగా తోచింది. కానీ నాన్నకి ఏమాత్రం ఇష్టం లేదు. తాతయ్య స్వయంగా వచ్చి ఈ విషయం గురించి అడిగితే తను అంగీకరించనని చెప్పడమే కాకుండా, నా ఇంటికి మా వాళ్ళు రావడం లేదు, మీరు కూడా రావడానికి వీల్లేదని ఖచ్చితంగా చెప్పేశాట. తాతయ్య ఈ అవమానం గరళంగా మింగి వెళ్ళిపోయాడు. ఈ విధంగా నా దత్తత విషయం అమ్మకి నాన్నకి మధ్య పెద్ద భేదాభిప్రాయంగా మారి బలమైన అడ్డుగోడగా అయిపోయింది. నాన్న క్రమంగా జీవితంతో రాజీ పడుతున్నట్లుగా తన ఆనందం కోసం కాకుండా తనకి డబ్బు సంపాదించి పెట్టే పెయింటింగ్స్ వేయడం ప్రారంభించాడు. సిటీలో ప్రసిద్ధి చెందిన నైట్ క్లబ్ ఉంది. అందులో నాట్యం చేసే నర్తకి ఒకసారి నాన్నని తన చిత్రం వేయమని కోరితే ఆయన తిరస్కరించాడు. నాన్న కాదన్నాడని ఆమె ఆగ్రహపడలేదు. మీరెప్పుడైనా మనసు మార్చుకుంటే నాకు కబురు చేయండి అంది. నాన్న ఆమె ఇంటికి వెళ్ళాడు. ఆమె పెయింటింగ్ ప్రారంభించాడు. నాన్న తన కళని కాసుల కోసం అమ్ముకోవటం ప్రారంభించడానికి అది తొలి మెట్టు అయింది. క్లబ్ డాన్సర్ చిత్రం నవమోహిన్లా అత్యంత అద్భుతంగా వచ్చింది. హోటల్ వాళ్ళు దాన్ని ఫోటో తీశారు. సిటీలో ప్రతి 4 రోడ్ల కూడల్లో ఆ హోటల్ పేరుతో పాటు ఆమె చిత్రం కూడా ఉంచారు. అర్ధనగ్నంగా చూపర్లకు మత్తు కైపు తెప్పించే ఆ ఫోటో వీధిలో నడిచే అందరి దృష్టిని ఆకర్షించేది. కొంతమంది కొంటె కుర్రవాళ్ళు ఆ ఫోటోని ఒంటి మీదున్న కాస్త ఆచ్ఛాదనని ఒలిచివేసినట్టుగా అసభ్యకరంగా అక్కడక్కడ చించివేశారు. మరికొంతమంది దాని మీద పేడముద్దలు విసిరి తమ అసహ్యం వ్యక్తం చేశారు. నాన్నకి ఇది నరకప్రాయంగా ఉండేది. ఇంతవరకు తన కళని అందరూ ప్రశంసించటం తప్ప గర్హించటం ఆయనకు అనుభవం లేదు. బజార్లో నుంచి ఆ హోటల్ వాళ్ళ చేత ఆ బొమ్మ తీయించి వేయాలని ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు. ఆయన జీవితంలో ఆ తర్వాత మార్పులు ప్రవాహంలో వచ్చేశాయి. పని పెరిగింది, రాబడి ఎక్కువైంది, స్నేహితులు చేరారు. నాన్నని మహారాజులు పిలిపించేవాళ్ళు. నెలల తరబడి ఊరు వదిలి ఉండాల్సిన పరిస్థితులు వచ్చినాయి. అమ్మ ఒంటరిగా ఉండలేక విసుక్కుని బాధపడుతుంటే, నువ్వు ఈ మధ్య మరీ పాటలను అశ్రద్ధ చేసేసావోయ్, కాస్త అటువైపు దృష్టి మళ్లించుకో, ఇంత ఒంటరితనం ఉండదు అంటూ ప్రోత్సహించసాగాడు. తనే స్వయంగా ఆమె పాట కచేరీలు ఏర్పాటు చేయసాగాడు. ఆ విధంగా అమ్మ పాట కచేరీ ప్రోగ్రామ్స్ అడపాదడపా కాలక్షేపంగా ప్రారంభమైనాయి. నాకు అప్పటికి 8 సంవత్సరాలు వచ్చినాయి. మా స్థితి చాలా మెరుగైంది. నేను పబ్లిక్ స్కూల్లో చేరి చదువుకుంటున్నాను. ఇంట్లో మాకు దేనికి లోటు లేదు. అమ్మ తాను చిన్నప్పుడు పెరిగిన వాతావరణంలోనే నన్ను పెంచసాగింది. నాన్న ఎప్పుడు ఊరి నుంచి వస్తారా అని నేను ఎదురు చూస్తూ ఉండేవాడిని. ఆయన వచ్చేటప్పుడు నాకు అమ్మకి రకరకాల బహుమతులు తెచ్చేవాడు. ఉన్న 4 రోజులు నన్ను ఒక్క క్షణం వదిలేవాడు కాదు. కథలు, కబుర్లు, తమాషా సంగతులతో ఒకటే నవ్వించేవాడు. నాన్న విజయపురం జమీందారు గారి భవంతిలో ఆయన కూతుర్ని పెయింట్ చేస్తున్నాడు. తాతయ్య బామ్మకు ఒంట్లో బాగాలేదని ఉత్తరం రాస్తే డబ్బు పంపాడే తప్ప తను వెళ్ళలేకపోయాడు. అంత పనిలో కూరుకుపోయాడు. అబ్బాయి వచ్చాడా అండి? మంచం మీద క్షీణదశలో ఉన్న బామ్మ కలవరింతలు. రాలేదే, డబ్బు పంపాడు తాతయ్య చెప్పాడు. డబ్బు పంపాడా? ఎందుకుట? నేను చచ్చిపోతే కట్టెల కోసమా? బామ్మ పోయినట్లుగా నాన్నకు టెలిగ్రామ్ వచ్చింది. ఆయన అర్జెంటుగా బయలుదేరాడు. జమీందారు గారి కూతురు ఫారిన్ వెళ్ళిపోతోంది. ఆమె వెంటే ఆ ఛాయాచిత్రం తీసుకువెళ్ళాలి. చనిపోయిన తర్వాత ఇప్పుడు వెళ్ళినా ఒకటే, 2 రోజులు ఆగి వెళ్ళినా ఒకటే. ఆ చిత్రం పూర్తి చేసి వెళ్ళండి అన్నారు జమీందారు గారు. క్షమించండి, నేనుండలేను. ఒకవేళ ఉండి వేసినా నేను వేయబోయేది బొమ్మ కాదు, పిచ్చి గీతలు అనేసి నాన్న బయలుదేరాడు. అంతా పూర్తయిన తర్వాత వచ్చిన నాన్నను చూసి
అత్తయ్య మండిపడింది. ఇప్పటికి తీరుబడయిందన్నమాట. ఎందుకొచ్చావు? ఏ మొహం పెట్టుకుని వచ్చావు అసలు? నిన్ను చూడాలని అమ్మ ఎంత కొట్టుకులాడిందో తెలుసా? చివరికి అసంతృప్తిగానే ప్రాణం పోయింది. ఒక్కగానొక్క కొడుకు అయినందుకు బాగా ఉద్ధరిస్తున్నావు వీళ్ళని అంది. తాతయ్య కల్పించుకున్నాడు. కాత్యాయని, వాణ్ణేమి అనకు అంటూ వారించాడు. నాన్న ఉయ్యాల బల్ల మీద చిత్తరువులా అలాగే కూర్చున్నాడు. బామ్మ మరణం ఆయన మీద బాగా పనిచేసింది. విజయపురం జమీందారు గారు కర్మకాండలు పూర్తయిన వెంటనే వచ్చి ఆ చిత్రం పూర్తి చేయమని కోరుతూ ఉత్తరం వ్రాశాడు. నాన్న తన వల్ల కాదని జవాబు వ్రాశాడు. ఆయనకు ఆగ్రహం కలిగి తీసుకున్న డబ్బంతా వాపస్ చేయమని ఆదేశించాడు. నాన్న సిటీకి తిరిగి వచ్చాడు. ఆయన దగ్గర డబ్బు లేదు. అమ్మ నగలివ్వమని అడిగాడు. తేజ దత్తత ఇవ్వడానికి ఒప్పుకోండి, నాన్న అప్పంతా తీరుస్తాడు అంది అమ్మ. నాన్నకి చర్రున కోపం వచ్చింది. నాన్న డబ్బు అప్పు తీర్చేశాడు. అమ్మ ఆశ్చర్యపోయింది. అంత డబ్బు ఎక్కడిది అని ఆరా తీస్తే కాత్యాయన అత్తయ్య తన నగలన్నీ నాన్నకు పంపినట్లుగా, అవి అమ్మి నాన్న ఆ ఇబ్బందిలో నుంచి బయటపడినట్టుగా తెలిసింది. అమ్మకి అత్తయ్య మీద చాలా కోపం వచ్చింది. నా సంసారం విషయంలో ఇంకెప్పుడూ ఇలా జోక్యం చేసుకోవద్దు, చేసుకుంటే సహించేది లేదు అంటూ గర్జిస్తూ ఘాటుగా ఉత్తరం వ్రాసింది. ఆ ఉత్తరం చూసి అత్తయ్య కళ్ళంబడి నీళ్లు పెట్టుకుంది. నవల పేరు కీర్తి కిరీటాలు. రచించిన వారు ఎత్తనపూడి సులోచనారాణి గారు. ఇంతటితో ఈ నవలలోని 13వ భాగం పూర్తయింది. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.